హలో వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ఐఎమ్ ప్రతాప్, ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి మన పీపీఎస్ అకాడమీలో టుడే నుండి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మన సబ్జెక్ట్ అనేది ఇండియన్ పాలిటీ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే అసలు ఈ ఇండియన్ పాలిటీ అనేది గ్రూప్ 2 లాంటి ప్రధానమైనటువంటి పరీక్షల్లో మనకి 90 మార్క్స్ అబోవ్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 2కి సంబంధించి 3 పేపర్స్ అనేవి ఉంటాయి మనకి. పేపర్ 1 అనేది మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, పేపర్ 2 అనేది ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, పేపర్ 3 అనేది ఇండియన్ ఎకానమీ అండ్ ఏపో ఎకానమీ అనేది ఉంటుంది. మరి ఈ 3 పేపర్స్లో పేపర్ 2లో ఇండియన్ పాలిటీ అనేది 75 మార్క్స్, అదేవిధంగా పేపర్ 1లో 15 మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ 90 మార్క్స్ అనేవి మనకి ఇండియన్ పాలిటీ నుండి రావడం అనేది జరుగుతుంది. మరి అటువంటి ఇండియన్ పాలిటీ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ మీద అనేది పట్టు అనేది ఉండాలి. మరి అటువంటి బేసిక్స్ లెసన్ నుండి మనం ఈరోజు క్లాస్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఈరోజు లెసన్ చూసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ క్రమం గురించి మాట్లాడుతున్నాం. ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ లెసన్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ లెసన్లో మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇంట్రడక్షన్ అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అనే పదం వరల్డ్ వైడ్గా ఏ విధంగా వచ్చింది, రాజ్యాంగం అనేది లేకుండా ప్రపంచంలో ఏ విధంగా పరిపాలన అనేది ఒకప్పుడు జరిగింది, అసలు రాజ్యాంగ పరిణామం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనే విషయాన్ని ఇంట్రడక్షన్లో నేర్చుకోవడం జరుగుతుంది. అలా ఇంట్రడక్షన్లో కాన్స్టిట్యూషన్ అనే పదం నేర్చుకున్న తర్వాత ఇండియాలో ఏ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయింది అనే విషయాన్ని రెండవ పదంలో మనం నేర్చుకుంటాం. అంటే ఇండియాలో ఏ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయింది అనేది చూసుకుంటాం. అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏం చూస్తామంటే బ్రిటిషర్స్ ఏ యాక్ట్స్ అనేవి ఇండియా మీద పెట్టడం అనేది జరిగింది, ఆ యాక్ట్స్లో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే విషయాన్ని మనం చూస్తాం. ఫోర్త్ పాయింట్ ఇండియాకి అనేది ఏ విధంగా ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది, స్వతంత్రం అనేది ఇండియన్స్ అనేది ఏ విధంగా పొందారు అనే విషయాన్ని చూస్తే మనకి ఓవరాల్గా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదం, కాన్స్టిట్యూషన్ అనేటువంటి వర్డ్ కాన్స్టిట్యూషియో అనేటువంటి ఫ్రెంచ్ వర్డ్ నుండి, కాన్స్టిట్యూషనిజం అనేటువంటి లాటిన్ వర్డ్ నుండి రావడం అనేది జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ అనే పదం కాన్స్టిట్యూషియో అనేటువంటి ఫ్రెంచ్, కాన్స్టిట్యూషనిజం అనేటువంటి లాటిన్ వర్డ్ నుండి రావడం అనేది జరిగింది. మరి అటువంటి కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూషన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి. మొదటగా ఇంట్రడక్షన్ అనేది చేసింది ఎవరు అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ ఏ గ్రంథం ద్వారా ఇంట్రడ్యూస్ చేశాడు అంటే పాలిటిక్స్ అనేటువంటి గ్రంథం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. పాలిటిక్స్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అరిస్టాటిల్ ఈ పాలిటిక్స్ అనే గ్రంథం ద్వారా అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒకప్పుడు ప్రపంచంలో చాలా రాజ్యాలు అనేవి ఉండేవి. ఈ రాజ్యాల్లో పరిపాలించేటువంటి రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజులు ప్రజల్ని నిరంకుశ పరిపాలన చేసేవారు. నిరంకుశ పరిపాలన అంటే ఏంటంటే ఎటువంటి స్వేచ్ఛ, ఎటువంటి స్వాతంత్రం కూడా లేకుండా పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది. ఈ యొక్క పరిపాలన ఈ విధంగా ఉండకూడదని, ఈ యొక్క పరిపాలన అనేది ఈ విధంగా ఉండకూడదని 158 రాజ్యాల్ని అధ్యయనం చేస్తూ అరిస్టాటిల్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. అలా 158 రాజ్యాలను అధ్యయనం చేస్తూ రచించినటువంటి పాలిటిక్స్ అనే గ్రంథంలో అరిస్టాటిల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలి, పౌరుల యొక్క స్వేచ్ఛ అనేది ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా ఒక రాజు అనేవాడు పరిపాలన ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని ఈ పాలిటిక్స్ అనే గ్రంథం ద్వారా పొందుపరిచి కాన్స్టిట్యూషన్ అనే వర్డ్కి ఫుల్ ప్లెజ్డ్ మీనింగ్ని కల్పించిన వ్యక్తి ఎవరంటే మనకి అరిస్టాటిల్. అంతేకాకుండా అరిస్టాటిల్ ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో మానవుడు సంఘజీవి మరియు రాజకీయ జీవి అని పేర్కొనడం జరిగింది. అంటే సంఘంలో జీవించడానికి ఎంత అర్హుడో ఒక మనిషి, అదేవిధంగా రాజకీయ పదవులు కూడా చేపట్టడానికి అంతే అర్హుడు అనేసి ఈ యొక్క పాలిటిక్స్ అనే గ్రంథంలో అరిస్టాటిల్ చెప్పారు. మరి ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క అరిస్టాటిల్ని మనం ఏమంటున్నాం, పాలిటిక్స్ అనే గ్రంథం యొక్క పితామహుడు కాబట్టి ఈయన్ని ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది అరిస్టాటిల్. అంతేకాకుండా ఏ వాక్ ఆఫ్ యూనివర్సిటీ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఏ వాక్ ఆఫ్ యూనివర్సిటీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి బిరుదు ఎలా వచ్చిందంటే మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషన్ అనే పదానికి మీనింగ్ఫుల్గా
ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ అనేది బిరుదు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఏ వాక్ ఆఫ్ యూనివర్సిటీ అనేది ఎలా వచ్చింది అంటే భారతదేశంలో ఒక రాజ్యాంగాన్నే కాకుండా ప్రపంచంలో వివిధ శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి అరిస్టాటిల్. కాబట్టి వివిధ శాస్త్రాల్లో నైపుణ్యత కలగడం వల్ల ఏ వాక్ ఆఫ్ యూనివర్సిటీ నడుస్తున్న విశ్వవిద్యాలయము అనేటువంటి బిరుదులు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా అరిస్టాటిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పాలిటిక్స్ అనేటువంటి గ్రంథము అనేది రచించేటప్పుడు ఎన్ని దేశాలని అధ్యయనం చేయవలసి వచ్చింది, ఎన్ని రాజ్యాలని అంటే 158 అని చెప్పుకున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పాలిటిక్స్ అనే గ్రంథం ద్వారా రాజ్యంలో నిరంకుశ పరిపాలన అని ఒక వర్డ్ మాట్లాడాం. అసలు రాజ్యము అంటే ఏంటి అనే పదాన్ని మనం నేర్చుకోవాలి. రాజ్యాంగం అనే పదం నేర్చుకునే ముందు అసలు రాజ్యము అంటే ఏంటి అని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. రాజ్యము దీన్ని స్టేట్ అని అనడం అనేది జరుగుతుంది. స్టేట్ అంటే ఏంటి అంటే ప్రదేశము, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వము, సార్వభౌమ అధికారము. అంటే ఒక ప్రాంతంలో లేదా ఒక ప్రదేశంలో ఉండేటువంటి ప్రజలు, ఆ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి ఒక అధికారి ఉండేటువంటి సోవర్నిటీ కలిగినటువంటి ఒక సార్వభౌమ అధికారి. ఈ విధంగా ఏవైతే ఈ లక్షణాలతో సమ్మిళితంగా ఉంటుందో దాన్నే మనం ఏమంటున్నామంటే రాజ్యము అని అనడం అనేది జరుగుతుంది. మరి ఈ రాజ్యము అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది అరిస్టాటిల్. మరి స్టేట్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మాకియావెల్లి అనేటువంటి వ్యక్తి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మాకియావెల్లి. ఈ మాకియావెల్లి ఈ స్టేట్ అనే పదాన్ని ఏ బుక్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశాడంటే ది ప్రిన్స్ అనేటువంటి పుస్తకం ద్వారా, ది ప్రిన్స్ అనేటువంటి ఒక గ్రంథము ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల రాజ్యము అనే పదం రావడం జరిగింది. ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే రాజ్యం యొక్క లక్షణాలు ఏమవుతాయి? ఈ యొక్క ప్రదేశం, ప్లేస్, అదేవిధంగా పాపులేషన్, అదేవిధంగా గవర్నమెంట్, అదేవిధంగా సోవర్నిటీ. వీటిని రాజ్యం యొక్క ఫీచర్స్ లేదా లక్షణాలు అని అంటారు. ఈ లక్షణాల్లో కల్లా అతి ప్రధానమైనది ఏంటి అని క్వశ్చన్ అడిగితే సార్వభౌమ అధికారము. రాజ్యం యొక్క లక్షణాల్లో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సార్వభౌమ అధికారము. ఎందుకంటే సార్వభౌమ అధికారం అనేది ఒక దేశానికి అనేది ఉంటుంది. ఒక దేశంలో ఏ పరిపాలన చేయాలంటే సార్వభౌమ అధికారం అనేది కంపల్సరీ. కాబట్టి రాజ్యం యొక్క లక్షణాల్లో సార్వభౌమ అధికారం అనేది ప్రధానమైనటువంటి విషయం. సరే, రాజ్యము నేర్చుకున్నాం, రాజ్యాంగం అని నేర్చుకున్నాం. మరి ఇప్పుడైతే రాజ్యాంగం అనేది ఉంది, ఒకప్పుడు రాజ్యాంగం లేదు. అప్పుడు ప్రజలు ఎటువంటి పరిపాలన, ఎవరిని ఫాలో అవుతూ రాజ్యాంగం అనేది తయారు చేసుకున్నారు అనే హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది చూడడం జరుగుతుంది. ఒకప్పుడు రాజ్యాంగము అనేటప్పుడు లేనప్పుడు, అంటే రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాల్లో అమల్లో లేనప్పుడు మొదటగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలు ఆ దేశంలో ఉండేటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆచారాలు, సాంప్రదాయాలనే ఫాలో అవడాన్ని రాజ్యాంగంగా భావించుకోవడం అనేది జరిగింది. తర్వాత చరిత్ర అభివృద్ధి చెందిన కొలది, చరిత్ర కొంచెం డెవలప్ అయిన కొలది ఆ యొక్క మత గ్రంథాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, రిలీజియన్ బుక్స్కి. ఈ రిలీజియన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మనకు చెప్తున్నాం కదా, ఖురాన్ అని, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇతిహాసాలు, రామాయణ, మహాభారత, ఏవైతే ప్రతి మతానికి ఒక గ్రంథాలు అనేవి ఉంటాయో వాటిల్ని కాన్స్టిట్యూషన్గా పరిపాలించడం అనేది జరిగింది. అంటే రాజ్యాంగం రాకముందు వీటిల్ని కాన్స్టిట్యూషన్గా చేసుకోవడం అనేది జరిగింది ప్రజలు. అలా రాజ్యాంగం అనే పదం వీటి ద్వారా డెవలప్ అవుతూ ప్రెజెంట్ అనేది ఒక రూల్స్, రెగ్యులేషన్స్తో కూడినటువంటి పుస్తకం ద్వారా రాజ్యాంగం అనేది ఇప్పుడు పరిపాలించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలి, పౌరులకు ఎటువంటి స్వేచ్ఛనివ్వాలి అంటూ ఇప్పుడు ప్రతి దేశం కూడా రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మరి రాజ్యాంగం లేకపోయేటప్పుడు ఆచారాల్ని, సాంప్రదాయాల్ని, మత గ్రంథాలని మాత్రమే ఫాలో అవడం అనేది జరిగింది. మరి ఇటువంటి రాజ్యాంగం గురించి చెప్పేటువంటి శాసనాలు ఏమైనా ఉన్నాయా? ఇన్క్రిప్షన్స్. రాజ్యాంగం అనేటువంటి పదం గురించి, ఎందుకంటే చరిత్రను తెలుసుకోవాలంటే ప్రధానంగా ఆధారాలనే ఉండాలి. ఆధారాలతో కూడిన చరిత్ర అని చెప్తున్నాం. కాబట్టి రాజ్యాంగం అనే పదానికి ఆధారాలు అనేవి చూసుకున్నట్లయితే, ఇన్క్రిప్షన్స్ అనేవి చూసుకున్నట్లయితే మొదటిది మనకి రోమన్ ఇన్క్రిప్షన్, రోమన్ శాసనము అనేది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకి హబురాబీ శాసనము. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే
కాన్స్టిట్యూయెంట్, ఈ 3 ఇన్స్క్రిప్షన్స్, ఈ 3 శాసనాలు కూడా రాజ్యాంగము అనేటువంటి దాని గురించి మొదటగా చెప్పడం అనేది జరుగుతుంది. అలా రాజ్యాంగం గురించి చెప్పినటువంటి శాసనాలు ఏమంటే రోమన్, అదేవిధంగా హమురాబి, అదేవిధంగా కాన్స్టిట్యూయెంట్ అనేటువంటి శాసనము. ఇలా రాజ్యాంగం అనే పదం ఎవరిచ్చారు, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి రాజ్యాంగం యొక్క ఆవిర్భావాన్ని మనం మాట్లాడాం. ఆవిర్భావాన్ని బట్టి రాజ్యాంగం ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆవిర్భావాన్ని బట్టి రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా మనం క్లాసిఫికేషన్ అనేది చేసుకున్నాం అనే విషయాన్ని మాట్లాడతాం. ఓకే, ఆవిర్భావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ని రకాలుగా అని చూసుకునేటప్పుడు ఆవిర్భావాన్ని బట్టి రాజ్యాంగాలు అనేవి 5 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పరిణామాత్మక రాజ్యాంగము, పరిమాణాత్మక రాజ్యాంగము, పరిమాణాత్మక రాజ్యాంగము, దీన్ని ఎవల్యూషన్ కాన్స్టిట్యూషన్ అని అనడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఆమోదిత రాజ్యాంగము, దీన్ని రికగ్నైజ్డ్ కాన్స్టిట్యూషన్ అంటారు. ప్రసాదిత రాజ్యాంగము, దీన్ని మనం అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అని అనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విప్లవాత్మక రాజ్యాంగము, దీన్ని రివల్యూషనరీ కాన్స్టిట్యూషన్ అంటారు. సమ్మిళిత రాజ్యాంగము, దీన్ని యూనియన్ కాన్స్టిట్యూషన్ అని అనడం అనేది జరుగుతుంది. మరి ఏంటి అసలు ఆవిర్భావాన్ని బట్టి ఏంటి 5 రకాలను చూసుకున్నట్లయితే, ఏ దేశంలో అయితే ఆచారాలు సాంప్రదాయాల్ని ఫాలో అవుతూ వాళ్ళ రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటారో ఆ రాజ్యాంగాన్నే మనం ఎవల్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఆ దేశంలో ఉండే ఆచారాలు సాంప్రదాయాలకే ప్రాధాన్యత ఇస్తారు ఆ రాజ్యాంగంలో. మరి అటువంటి రాజ్యాంగంకి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్. అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏంటంటే ఎవల్యూషనరీ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాం. అంటే ఆ దేశంలో ఆచారాలకి సాంప్రదాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ ఏంటంటే రికగ్నైజ్డ్ కాన్స్టిట్యూషన్. రికగ్నైజ్డ్ కాన్స్టిట్యూషన్ అంటే స్వతంత్రం పొందినటువంటి దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి, ఆ దేశంలో ఉండేటువంటి విధానాలను బట్టి, ఆ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగ నిపుణుల ద్వారా రచించబడి పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన రాజ్యాంగాన్ని ఈ యొక్క రికగ్నైజ్డ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భారత్ అనేది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్. అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఏ దేశం అయితే స్వతంత్రాన్ని ఇచ్చిందో అదే దేశం కూడా రాజ్యాంగాన్ని ఇచ్చినట్లయితే, అంటే స్వతంత్రం ఇచ్చినటువంటి దేశమే రాజ్యాంగాన్ని ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్, ప్రసాదిత రాజ్యాంగం అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్వీడన్, అదేవిధంగా డెన్మార్క్. నెక్స్ట్ వన్ విప్లవాత్మక రాజ్యాంగం. ఆ దేశ స్వతంత్రం కోసం, ఆ దేశ ప్రజల కోసం విప్లవాల ద్వారా రూపొందించుకున్నటువంటి రాజ్యాంగాన్ని విప్లవాత్మక రాజ్యాంగం అని అనడం అనేది జరుగుతుంది. మరి అటువంటి విప్లవాత్మక రాజ్యాంగాలకు ఎగ్జాంపుల్ రష్యా, అమెరికా, అదేవిధంగా ఫ్రెంచ్. వీటిని విప్లవాత్మక రాజ్యాంగాలు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మిళిత రాజ్యాంగం. కొన్ని దేశాలు మూకుమ్మడిగా, కొన్ని దేశాలు ఒక యూనియన్గా ఏర్పడి ఒక కాన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకునే దాన్నే యూనియన్ కాన్స్టిట్యూషన్ లేదా సమ్మిళిత రాజ్యాంగము అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూరోపియన్ యూనియన్. ఇలా మనకి ఇందు నుండి ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే భారత రాజ్యాంగం అనేది ఏ రకానికి చెందింది అని అడిగాడు. ఏ రకానికి చెందింది అంటే మనకి ఆమోదిత రాజ్యాంగానికి చెందినటువంటిది అనేసి. అంటే ఆవిర్భావాన్ని బట్టి ఎన్ని రకాలుగా రాజ్యాంగం ఉంటుందంటే 5 టైప్స్గా ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగం యొక్క సవరణను బట్టి, అమెండ్మెంట్ బట్టి రాజ్యాంగం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 5 టైప్స్గా ఉంటుంది. ఏంటది అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్, లిఖిత రాజ్యాంగము. అంటే ఏ దేశంలో అయితే రాజ్యాంగం అనేది లిఖితపూర్వకంగా ఉంటుందో దాన్ని రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు. రిటన్ కాన్స్టిట్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే అమెరికా. అదేవిధంగా ఓవరాల్ వరల్డ్లో ఫస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని దేన్ని కూడా అంటారంటే అమెరికాని అనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అలిఖిత రాజ్యాంగము, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అలిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రిటన్. ఇదనేది తమ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు నోటి మాట ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది, రిటర్న్ పూర్వకంగా లేదు. కాబట్టి అలిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ రాజ్యాంగం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమెరికా అని చెప్పడం జరుగుతుంది. స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఏ దేశ రాజ్యాంగంలో ఎక్కువగా మార్పులకు అమెండ్మెంట్స్కి అనేది లోను కాదో
అటువంటి రాజ్యాంగాన్ని మనం స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్, దృఢ రాజ్యాంగము అంటున్నాం. అమెరికా రాజ్యాంగాన్ని తీసుకున్నట్లయితే ఎక్కువ సవరణలు చేయడానికి వీలు కానిటువంటి రాజ్యాంగం. కాబట్టి దృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏదంటే యుఎస్ఏ. అదేవిధంగా స్ట్రాంగ్ లెస్ కాన్స్టిట్యూషన్. స్ట్రాంగ్ లెస్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే అదృఢ రాజ్యాంగము. అంటే ఏ రాజ్యాంగం అయితే సవరణలతో కూడుకొని ఉంటుందో, ఎక్కువ సవరణలు చేయడానికి అవకాశం కల్పిస్తుందో ఆ రాజ్యాంగాన్ని స్ట్రాంగ్ లెస్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ రకానికి చెందింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ రకానికి చెందిందంటే స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ లెస్ కాన్స్టిట్యూషన్కి చెందింది. ఎందుకు అలా అంటే భారతదేశంలో 100% ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నట్లయితే ఈ 100% ఆస్పెక్ట్స్లో భారతదేశంలో 30% ఆస్పెక్ట్స్ అనేవి మార్చడానికి చాలా కష్టమైనటువంటి, అంటే స్పెషల్ మెజారిటీ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఉండేటువంటి 70% ఏదైతే ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటిని జనరల్ మెజారిటీ ద్వారా అనేది మనం కేటాయించడం అనేది జరుగుతుంది. ఇలా కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా, కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ లెస్గా మన కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క లక్షణము ఏంటి అంటే స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ లెస్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అలాగా భారతదేశం యొక్క ఆవిర్భావాన్ని బట్టి 5 టైప్స్, అదేవిధంగా భారతదేశ సవరణను బట్టి, ప్రపంచంలో ఉండేటువంటి రాజ్యాంగ సవరణను బట్టి రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా అంటే 5 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్కి సంబంధించి. ఇప్పుడు ఓవరాల్గా రాజ్యాంగం అనే పదం, రాజ్యం అనే పదం గురించి అది ఎన్ని రకాలుగా ఉంటుందని మనం మాట్లాడాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, భారత రాజ్యాంగ పరిణామ క్రమం యొక్క చరిత్ర ఎలా స్టార్ట్ అయ్యింది అని మనం మాట్లాడుతున్నాం. ఇందులో ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క చరిత్రకు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బ్రిటిష్ వారి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు? భారతదేశానికి చాలామంది వచ్చారు. పోర్చుగీస్ వారు, డచ్ వారు, అదేవిధంగా ఫ్రెంచ్ వారు చాలామందికి వచ్చారు. చాలామంది వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ వారి ఇంపాక్ట్ ఎందుకంటే 400 ఇయర్స్ అనేది భారతీయులకి, 400 ఇయర్స్ అనేది క్రమేపీ భారతీయులకి వాళ్ళు పెట్టేటువంటి శాసనాలు, వాళ్ళు పెట్టేటువంటి చట్టాలు అనేవి మన పైన అనేది ఇంపాక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి అనుకూలంగా మన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ 400 సంవత్సరాల భారతీయుల్ని ఈ యొక్క బ్రిటిష్ రూలింగ్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేసింది, అటువంటి రాజ్యాంగం లేకుండా బ్రిటిష్ వారు ఎటువంటి చట్టాలు అనేది ఇండియాలో చేశారు అనే దాన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, భారత రాజ్యాంగ పరిణామక్రమం. భారత రాజ్యాంగ పరిణామక్రమం ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అంటే మనకి భారతదేశానికి చాలామంది వర్తకం కోసం వచ్చారు. అంటే ఏంటి అనేది ఇర్రెలవెంట్ కాదు. ఇక్కడ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది నాట్ ఇర్రెలవెంట్ అనేది కాదు అసలు. ఎందుకంటే 1498లో వాస్కోడి గామా వచ్చాడు. ఆ వాస్కోడి గామా తర్వాత పోర్చుగీస్, ఫ్రెంచ్ వారు ఇలా ఎంటర్ అయ్యారు. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే హిస్టారికల్ టాపిక్లో వస్తుంది. మనకి ఇక్కడ రిలవెంట్ అయ్యేటువంటి ఇష్యూస్ గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఎందుకంటే పాలిటిక్స్కి రిలవెంట్ ఇష్యూస్ ఏంటంటే 1600వ సంవత్సరంలో 1600 సెంచరీలో మొట్టమొదటిసారిగా అక్కడ ఉండేటువంటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి అనేది అక్కడ ఉండేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం అనేది అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే బ్రిటిష్ రాణి యొక్క అనుమతి అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పొందిందో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రావటం వల్ల భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి బ్రిటిష్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తకం కోసం భారతదేశానికి పంపించడంతో భారత రాజ్యాంగ పరిణామ క్రమం స్టార్ట్ అవుతుంది. మరి ఇటువంటి రాజ్యాంగ పరిణామ క్రమాన్ని బీసీ రావత్ అనేటువంటి విశ్లేషక సంబంధించినటువంటి వ్యక్తి, బీసీ రావత్ అనేటువంటి విశ్లేషణకు సంబంధించినటువంటి వ్యక్తి 6 టైప్స్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే 1600 నుండి 1773 దీన్ని మొదటి దశగా, అదేవిధంగా 1773 నుండి 1858 వరకు సెకండ్ పార్ట్గా, 1858 నుండి 1919 వరకు థర్డ్ పార్ట్గా, 1919 నుండి 1935 ఫోర్త్ పార్ట్గా, 1935 నుండి 1947 ఫిఫ్త్ పార్ట్గా, 1947 నుండి 1950 వరకు 6th పార్ట్గా డివైడ్ చేసిన వ్యక్తి ఎవరంటే బీసీ రావత్. భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా విభజించిన వ్యక్తి ఎవరు అంటే బీసీ రావత్. మరి ఈ దశలు ఏంటి అని చూసుకున్నట్లయితే మొదటి దశ చూసుకున్నట్లయితే 1600 నుండి 1773. ఈ దశలో బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా వచ్చినటువంటి భారతీయులకి ఏ విధంగా భారతదేశంలో స్టెబిలిటీ అయ్యారు ఈ బ్రిటిషర్స్ అని చెప్పేదే మనకి మొదటి దశ. ఇక రెండవ దశలో ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడం కోసం
బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఎటువంటి చట్టాలను ప్రవేశపెట్టింది అని చూసేదే మనకి సెకండ్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్లోనే మనకి ద గ్రేట్ రెబాలియన్ మూమెంట్ అనేది జరుగుతుంది, సిపాయిల తిరుగుబాటు. ఆ సిపాయిల తిరుగుబాటుతో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్కి వెళ్ళిపోతుంది. బ్రిటిష్ డైరెక్ట్ పాలసీ అనేది రన్ అవ్వడం అనేది జరుగుతుంది, అంటే డైరెక్ట్ రూలింగ్ అనేది చేస్తారు. అంటే బ్రిటిష్ వారు 1858 నుండి భారత రాజ్యాంగ చట్టాల్లో ప్రధాన పాత్రను ప్రత్యక్ష పాలనను కొనసాగించడం జరుగుతుంది. అలా ప్రత్యక్ష పాలన గురించి, బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలన గురించి చెప్పేది ఏంటంటే థర్డ్ పార్ట్ అనేది. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ ఏం చెప్తుందంటే 1919 నుండి 1935 మన జాతీయ ఉద్యమ నాయకులు ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమించి భారతదేశానికి స్వతంత్రాన్ని తేవాలనుకుంటున్నారని చెప్పేదే మనకి ఫోర్త్ పార్ట్. ఫిఫ్త్ పార్ట్లో ఇండియాకి ఏ విధంగా ఇండిపెండెన్స్ అనేది వచ్చింది, స్వతంత్రం అనేది ఏ విధంగా వచ్చిందని చూసేదే ఫిఫ్త్ పార్ట్. అదేవిధంగా సిక్స్త్ పార్ట్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏ విధంగా రాజ్యాంగాన్ని తయారు చేశారు అనేదే ఈ యొక్క సిక్స్త్ పార్ట్గా చెప్తున్నాం. ఇందులో ఒక్కొక్క పార్ట్ అనేది చేసుకుంటూ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి పార్ట్ చూసుకున్నట్లయితే 1600 నుండి 1773 వరకు. ఈ మొదటి పార్ట్లో చూసుకున్నట్లయితే మొదటగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చినటువంటి రాణి ఎవరంటే బ్రిటిష్ రాణి. అలా బ్రిటిష్ రాణి యొక్క అనుమతితో భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రావడం అనేది జరిగింది. అలా వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం యొక్క వ్యాపారం కోసము అనుమతి పొందడం అనేది జరిగింది. అలా అనుమతి పొందిన దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరంటే విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి, థామస్ రో అనేటువంటి వ్యక్తి, వీళ్ళు అనుమతి కోరడం అనేది జరిగింది. అలా అనుమతి కోరిన తర్వాత వాళ్ళ యొక్క బిజినెస్ అనేవి కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ యొక్క విధానంలో వీళ్ళు కూడా ఏం చేశారంటే భారతదేశంలో వ్యాపారం చేసుకుంటూ కొన్ని ప్లేసెస్ను కూడా ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఆ ప్లేసెస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి మద్రాస్, ఈ మద్రాస్ అనేటువంటి ప్రాంతాన్ని 1639లో బ్రిటిష్ వారు ఆక్యుపై చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి బాంబే అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ బాంబే అనేటువంటి ప్రాంతాన్ని 1668లో బ్రిటిష్ వారు ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉండేటువంటి బెంగాల్ అనేటువంటి ప్రాంతాన్ని 1698లో బ్రిటిష్ వారు ఆక్యుపై చేయడం జరిగింది. అలా భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిషర్స్ భారత యొక్క పొలిటికల్ ఇష్యూస్లో ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అంటే పొలిటికల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని భారతదేశాన్ని ఆక్రమించవలసినటువంటి అవసరం వాళ్ళకు వచ్చింది. అలా 1639లో మద్రాసును ఆక్యుపై చేసేటప్పుడు ఇక్కడ మద్రాసును బ్రిటిష్ వారికి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే 3వ వెంకటాపతి రాయలు. అంటే 3వ వెంకటాపతి రాయలు అనేవాళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క మద్రాసుని ఆ రోజు 3వ వెంకటాపతి రాయలు యొక్క ఆస్థానంలో ఉండేది. ఈ 3వ వెంకటాపతి రాయల నుండి బ్రిటిష్ వారికి దామెర్ల సోదరులు అనేటువంటి ఒక మధ్యవర్తితో ఈ బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని పొందడం జరిగింది. అలాగే ఈరోజు మద్రాస్ అనేది చెన్నైగా డెవలప్ అయింది కదా, అలా మద్రాసుని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డే అనేటువంటి వ్యక్తి డెవలప్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వారు ఫస్ట్ టైం ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి పోర్ట్ ఏదంటే మనకి సెయింట్ జార్జ్ అనేటువంటి ఫోర్ట్ను ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1668లో ఈ యొక్క బాంబేని ఆక్యుపై చేశారు. ఈ బాంబే అనేది బ్రిటిష్ వారికి వివాహ సంబంధం ద్వారా, అంటే అక్కడ పోర్చుగీస్ వారు ఉండేవారు, ఆ పోర్చుగీస్ యొక్క వివాహ సంబంధంతో తీసుకున్నదే ఏంటంటే ఈ యొక్క బాంబే. ఈ బాంబే అనే దాన్ని మొట్టమొదటిసారిగా ఆక్యుపై చేసింది 1668లో. అయితే ఈ బాంబేని ఆక్యుపై చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు నిర్మించినటువంటి పోర్ట్ ఏదంటే డేవిడ్ పోర్ట్ అనేది రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ డేవిడ్ పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇక్కడ బాంబేని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గెరాల్డ్ అంజీర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ డెవలప్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1698లో ఈ యొక్క బెంగాల్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు. ఈ బెంగాల్ అనేటువంటి ప్రాంతంలో విలియం ఫోర్ట్ అనేటువంటి కోటను బ్రిటిష్ వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బెంగాల్ అనే ప్రాంతాన్ని మిలాట్ అనేటువంటి జమీందార్ నుండి బ్రిటిష్ వారు పొందడం అనేది జరిగింది. అలా బెంగాల్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జాబ్ చార్నక్ అనేటువంటి వ్యక్తి. ఇలా భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిషర్స్ ఇలా భారతదేశంలో ఉండేటువంటి మెయిన్ ప్లేసెస్ ఈ రోజుకి కూడా ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేయడం జరిగింది. అలా ఈ ప్లేసెస్ని ఆక్యుపై చేసిన తర్వాత భారతదేశంలో నాణేల్ని కరెన్సీ మీద
ఈ యొక్క ముద్రించే హక్కుని పొందడం అనేది జరిగింది. తరువాత కాలక్రమంలో భారతదేశంలో ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో 1757లో 1757 జూన్ 23న ప్లాసీ వార్ అనేది జరుగుతుంది. ఈ ప్లాసీ వార్ ఎవరికంటే భారతదేశానికి చెందినటువంటి సిరాజ్ ఉద్ దౌలాకి, బ్రిటిష్ ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి రాబర్ట్ క్లైవ్కి మధ్య జరుగుతుంది. అందులో సిరాజ్ ఉద్ దౌలా ఓడిపోవడం జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్ అనేది గెలవడం వల్ల భారతదేశంలో ఈ ప్లాసీ యుద్ధం అనేది ఎవరైతే ఈ బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఉంటారో ఆ బ్రిటిష్ వారికి భారతదేశంలో ఫౌండేషన్ కల్పించినటువంటి యుద్ధము అని చెప్పడం జరుగుతుంది. ఇక సెకండ్ వన్ 1764 అక్టోబర్ 22న జరిగినటువంటి యుద్ధం ఏంటంటే బాక్సర్ యుద్ధము. ఈ బాక్సర్ యుద్ధము అనేది భారతదేశంలో బ్రిటిష్ వారు స్థిరత్వాన్ని సంపాదించడానికి కొనసాగినటువంటి యుద్ధం. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే మిర్ కాసిం, అదేవిధంగా గాజా ఉద్ దౌలా, అదేవిధంగా షా ఆలం. వీళ్ళు ఏంటంటే భారతదేశానికి చెందిన వాళ్ళు. అటువైపు బ్రిటిష్ వారికి చెందినటువంటి హెక్టర్ మన్రో అనేటువంటి వ్యక్తికి మధ్య జరుగుతుంది. ఇందులో భారతదేశ చక్రవర్తి అయినటువంటి షా ఆలం అనేది ఓడిపోవడం జరుగుతుంది. అలా ఓడిపోవడం వల్ల ఈ బాక్సర్ యుద్ధం ద్వారా భారతదేశంలో ఉండేటువంటి రెవెన్యూ రైట్స్ అనేవి ఎవరికి వెళ్తాయంటే బ్రిటిష్ వారికి అనేది వెళ్తాయి. ఇలా బిజినెస్ కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వారు ప్లాసీ ఈ యొక్క బాక్సర్ యుద్ధాల ద్వారా భారతదేశంలో స్థిరత్వాన్ని పొందడం అనేది జరిగింది. ఇలా స్థిరత్వాన్ని పొందుతూ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలని, రాజకీయ కార్యకలాపాలని డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా డెవలప్ చేసుకున్న కొద్ది వీళ్ళు అంటే ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఇండియాలో ఉందో వీళ్ళు ఎక్కువగా ఏం పెరుగుతుందంటే కరప్షన్ అనేది పెరిగిపోవడం అనేది జరుగుతుంది, అవినీతి అనేది పెరుగుతుంది. మరి ఇటువంటి అవినీతిని కంట్రోల్ చేయడం కోసం అక్కడ ఉండేటువంటి బ్రిటన్ రాణి ఒక కమిటీని అపాయింట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ కమిటీనే మనం జనరల్ బోర్గాయిస్ కమిటీ అని చెప్పడం జరుగుతుంది. జనరల్ బోర్గాయిస్ కమిటీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కరప్షన్ కంట్రోల్ చేయడానికి కోసం బ్రిటన్ రాణి వేయడం అనేది జరిగింది. మరి ఈ కమిటీ ఏమని సూచించింది అని చూసుకున్నట్లయితే కరప్షన్ అనేది కంట్రోల్ చేయాలని, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడం కోసం కొన్ని యాక్ట్స్ అనేవి పెట్టాలి అనేటువంటి విషయాల్ని ఈ యొక్క జనరల్ బోర్గాయిస్ కమిటీ అనేది చెప్పడం జరిగింది. అలా జనరల్ బోర్గాయిస్ యొక్క కమిటీ సిఫార్సు మేరకు బ్రిటిష్ రాణి భారతదేశంలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఏం ప్రవేశపెడుతుంది? చట్టాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ చట్టాలు అనేవి 2 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే చార్టర్ చట్టాలని, సెకండ్ వన్ ఏంటంటే కౌన్సిల్ యాక్ట్స్ అని. చార్టర్ యాక్ట్స్ అండ్ కౌన్సిల్ యాక్ట్స్. చార్టర్ యాక్ట్స్ అంటే ఏంటంటే ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేది ఉంటుందో అప్పటి వరకు కూడా ప్రవేశపెట్టేటువంటి చట్టాలనే చార్టర్ యాక్ట్స్ అని అంటారు. అంటే ఒక కంపెనీని జారీ చేయడం అంటే ఒక కంపెనీ అనేది నిర్వహణ కోసం ప్రభుత్వం జారీ చేసేటువంటి ఒక పత్రాన్ని ఏమంటారంటే ఇక్కడ చార్టర్ అని అనడం అనేది జరుగుతుంది. కౌన్సిల్ అంటే ఏంటంటే బ్రిటిష్ వారు అనేవారు డైరెక్ట్ పాలసీ అంటే ప్రత్యక్ష పాలన కింద చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని కౌన్సిల్ యాక్ట్స్ అనేసి అనడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా భారతదేశంలో మనం ఇప్పుడు 1773 రెగ్యులేటింగ్ చట్టము అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది మనం చూడడం అనేది జరుగుతుంది.